డీటెయిల్ చూస్తే మంచు కొండలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్లోని దౌలిగంగా నదికి ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. చమోలి జిల్లా తపోవన్ ఏరియాలోని రైని సమీపంలో ఓ విద్యుత్ ప్రాజెక్టు సమీపంలోని ఆకస్మిక విపత్తు సంభవించింది. దీంతో చాలా చోట్ల నది ఉప్పొంగి పరివాహక ప్రాంతాల్లోని పలు ఇండ్లు కొట్టుకుపోయాయి. ఈ వరదల్లో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతైనట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. श्रीनगर तक सभी दोस्तों से अनुरोध है, सभी मित्रों से अनुरोध है कि कृपया बच करें, क्योंकि यहाँ पर भयंकर जो है तपोवन से ऊपर से पूरा नदी फट गई है, पूरा कोई ताल फटा है ऊपर से, जो भयंकर तरीके से इस समय स्थिति बहुत खराब हो रही है। कृपया मचा रही है, नीचे जहाँ तक नजर पड़ रही है चमोली कर्णप्रयाग सिर। ఉత్తరాఖండ్ వరదలపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. సహాయక చర్యలపైన హోంశాఖ అధికారులు సీఎస్తో చర్చించారు. సహాయక చర్యల కోసం నేవీ హెలికాప్టర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ విపత్తు నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. చమోలి జిల్లా అధికారిక యంత్రాంగం, పోలీసులు, విపత్తు నిర్వహణ విభాగాల సిబ్బంది రంగంలోకి దిగారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి పుకార్లు నమ్మవద్దని ప్రభుత్వం అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి టీఎస్ రావత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. बाग मंदिर तो नहीं डूबे? हाँ मंदिर ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లా తపోవన్ ఏరియాలోని నందాదేవి మంచుకొండ నుంచి మంచుగడలు విరిగిపడడంతో దౌలిగంగా నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఈ వరద తాకిడికి మంచుకొండ దిగువన ఉన్న రిషిగంగా విద్యుత్ ప్రాజెక్టు ధ్వంసమైంది. దౌలిగంగా నది నుంచి వరద అలకనంద నది వైపు పరుగెత్తిస్తుండటంతో అలకనంద నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. सब टेम्पो मोबाइल మంచుకొండలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్లోని దౌలిగంగా నదికి ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. చమోలి జిల్లా తపోవన్ ఏరియాలోని రైని సమీపంలో ఓ విద్యుత్ ప్రాజెక్టు సమీపంలోని ఈ ఆకస్మిక విపత్తు సంభవించింది. దీంతో చాలా చోట్ల నది ఉప్పొంగి పరివాహక ప్రాంతాల్లోని పలు ఇండ్లు కొట్టుకుపోయాయి. ఈ వరదలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతైనట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాఖండ్ వరదలపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. సహాయక చర్యలపైన హోంశాఖ అధికారులు సీఎస్తో
చర్చించారు. సహాయక చర్యల కోసం నేవీ హెలికాప్టర్ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ విపత్తు నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. చమోలి జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు, విపత్తు నిర్వహణ విభాగాల సిబ్బంది రంగంలోకి దిగారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి పుకార్లు నమ్మవద్దని ప్రభుత్వం అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి టిఎస్ రావత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. बार मंदिर तो नहीं डूबे? हाँ मंदिर ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా తపోవన్ ఏరియాలోని నందాదేవి మంచుకొండ నుంచి మంచుగడలు విరిగిపడడంతో దౌలిగంగా నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఈ వరద తాకిడికి మంచుకొండ దిగువన ఉన్న రిషిగంగా విద్యుత్ ప్రాజెక్టు ధ్వంసమైంది. దౌలిగంగా నది నుంచి వరద అలకనంద నది వైపు పరిగెత్తిస్తుండటంతో అలకనంద నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. बार मंदिर तो नहीं डूबे? हाँ मंदिर మంచుకొండలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్లోని దౌలిగంగా నదికి ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. చమోలి జిల్లా తపోవన్ ఏరియాలోని రైనీ సమీపంలో ఓ విద్యుత్ ప్రాజెక్టు సమీపంలో ఈ ఆకస్మిక విపత్తు సంభవించింది. దీంతో చాలా చోట్ల నది ఉప్పొంగి పరివాహక ప్రాంతాల్లోని పలు ఇండ్లు కొట్టుకుపోయాయి. ఈ వరదల్లో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతైనట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. बार मंदिर तो नहीं डूबे? हाँ मंदिर ఉత్తరాఖండ్ వరదలపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. సహాయక చర్యలపైన హోంశాఖ అధికారులు సీఎస్తో చర్చించారు. సహాయక చర్యల కోసం నేవీ హెలికాప్టర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ విపత్తు నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. చమోలి జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు, విపత్తు నిర్వహణ విభాగాల సిబ్బంది రంగంలోకి దిగారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి పుకార్లు నమ్మవద్దని ప్రభుత్వం అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి టిఎస్ రావత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ కళ అందిస్తారు. కళ చెప్పండి, మంచుకొండలు విరిగిపడడంతో సడన్ గా ఈ వరద పోటెత్తినట్టుగా తెలుస్తుంది. నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారా? అసలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? యామిని, అంటే అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటన దేవభూమిగా పిలిచేటటువంటి ఉత్తరాఖండ్ ప్రాంతము మరొకసారి ప్రకృతి విలయానికి
గ్రామాలు కూడా నదీ ప్రవాహంలో కొట్టుకొని పోయాయని చెప్పవచ్చు. అయితే ఈ రోజు జరిగినటువంటి సంఘటనలో చెమేలి జిల్లాలో జరిగింది ఈ సంఘటన. చెమేలి జిల్లాలకు దగ్గరగా నందాదేవి జాతీయ పార్కు సమీపంలో కొండ చర్యలు, అంటే మనకి దక్షిణ భారతదేశంలో ఇప్పుడు చలి ప్రాంతం ఉండదు, కానీ ఉత్తర భారతదేశంలో మార్చి వరకు కూడా చాలా చలి ప్రాంతము, కొండ అంటే మంచుతో కప్పబడి అంటే మంచుతో ఉన్నటువంటి ప్రదేశాలు. ఇప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్ లో మొన్న 2 రోజుల క్రితం కూడా వర్షాభావంతో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలంతా కూడా వర్ష ప్రాంతము, మంచుతో కప్పబడినటువంటి ప్రదేశాలు. ఒక్కసారిగా కూడా అంటే వాతావరణ మార్పుల్లో రావటం అని ఒక కారణమని కూడా చెప్పవచ్చు. అయితే కొండ చర్యలు విరిగి పడటం వల్ల పక్కనే ఉన్నటువంటి ధౌలిగంగా నదికి ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. అయితే ఈ ప్రవాహ ఉధృతి నదీ జలాల తాకిడికి అక్కడే తాకలేక పక్కనే ఉన్నటువంటి తపోవన్ హైడల్ ప్రాజెక్టు పనులు అక్కడ చేపడుతున్నారు కొంతమంది కార్మికులు. 150 నుంచి 300 మంది అక్కడ కార్మికులు, అంటే రోజువారి కార్మికులు అక్కడ ప్రాజెక్టు దగ్గర పనిచేస్తున్నారు. అయితే దానికి ఆనకట్ట అంటే ఏదైతే తపోవన్ హైడల్ ప్రాజెక్ట్ ఆనకట్ట ఆ వరద నీటికి తట్టుకోలేక మొత్తము అట్టముక్కల మొత్తం అదంతా కూడా ఆ ప్రాజెక్ట్ అంతా కూడా తెగిపోయింది. దీనితో దిగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేక గ్రామాలకే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయారు. ఇప్పటి వరకు అందినటువంటి సమాచార ప్రకారము 150 నుంచి 300 మందికి పైగా ప్రజలు ఆ ప్రవాహ తాకిడికి తట్టుకోలేక గ్రామాలు కూడా మొత్తము నీటి ప్రవాహంతో కొట్టుకుపోయాయని చెప్పవచ్చు. కానీ ఈ సంఘటన ఒక్కసారిగా దేశంలో అంటే ఉత్తరాఖండ్ సీఎం చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన అక్కడికి రావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ దీనితో పాటు కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత నరేంద్ర మోడీ కూడా వెంటనే అక్కడ జరుగుతున్నటువంటి ఉత్తరాఖండ్ లో ఇటువంటి ప్రకృతి విలయానికి సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు అంటే విషయాలను అన్నిటినీ కూడా తెలుసుకుంటూ తగిన సలహాలు, అంటే ప్రభుత్వానికి తగిన సలహాలు ఇస్తూ తర్వాత అక్కడ ఉన్నటువంటి సీఎం హుటాహుటిన అక్కడికి రావడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా చాలా మంది ఇప్పటికే నదీ ప్రవాహంలో కొట్టుకొని పోయారు. కానీ కొంతమంది వరద అంటే ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన వారు కొంతమంది ఉంటే, కొంతమంది ఆ నదీ ప్రవాహం నుంచి కొన్ని ప్రదేశాలకు వెళ్ళినట్లు కూడా సమాచారం అందుతుంది. కానీ ఇప్పటి వరకు మాత్రము అక్కడ ఉన్నటువంటి సీఎం, అంటే మనకి ఈ సంఘటన జరిగినప్పుడు ఉత్తరాఖండ్ సీఎం వచ్చేసేసి త్రివేంద్ర సింగ్ రావత్ ని నరేంద్ర మోడీ పరామర్శించడం కూడా జరిగింది. ఏదైనా సహాయ సహకారాలు ఉంటే హుటాహుటిన కూడా బలగాలను పంపించడం కూడా జరిగింది. అయితే పక్కనే ఉన్నటువంటి ఇండో టిబెటియన్ బెటాలియన్ పోలీసులు, తర్వాత జాతీయ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి బలగాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా అంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ అక్కడ సహాయ చర్యలను కూడా చేపట్టింది. అయితే మెరుపు వరదలో 2 డ్యాములు కూడా కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఒక్కసారిగా అంటే ఎవరు కూడా ఊహించినటువంటి సంఘటన ఇది. ఉత్తరాఖండ్ లో ప్రకృతి విలయం అని చెప్పవచ్చు. అయితే అక్కడ మరమ్మతులు చేస్తున్నటువంటి ప్రాజెక్టుకు దగ్గరలో మరమ్మతులు చేస్తున్నటువంటి దాదాపు ఈ 150 మంది 300 మంది అక్కడ ప్రాజెక్టు అంటే ఒక ప్రాజెక్టులు పని చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా వరద నీటి ఆల్రెడీ ధౌలిగంగా అనేది ఆల్రెడీ వరద నీటితో బాగా వరద వృద్ధితో నిండి ఉన్నటువంటి ప్రాజెక్టు ఒక్కసారిగా ఈ మంచు కొండలు విడిగి పడడంతో వరద నీటి ప్రవాహంతో అంతా కూడా ప్రాజెక్ట్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒక భయానక పరిస్థితి. మనము కొద్దిసేపటి కిందటిన అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది కూడా చెప్తూనే ఉన్నారు. అంటే వాళ్ళ కుటుంబీకులు సంబంధించినటువంటి వాళ్ళ ఆచూకీ దొరకటం లేదని కూడా తెలియజేస్తున్నారు. చూడాలి అంటే ఇంకా ముందు కూడా ఎంత 100 మంది మనకి దీంట్లో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారన్న సంగతి మనకి మొత్తం కూడా తెలుస్తుంది. కానీ ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తోటి సీఎం తోటి కూడా నరేంద్ర మోడీ హోంశాఖ మంత్రి కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సమాచారం తీసుకుంటున్నారు. అయితే దీనితోటి అంటే మంచు కొండ చర్యలు విరిగిపడడంతో పక్కనే ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద చాలా ఎఫెక్ట్ ఉన్నది. ఈ ఎఫెక్ట్ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ ఇటువంటి ప్లేస్ లో కూడా కొంత
ఉధృతి వల్ల ఏదైనా రాబోయేటటువంటి చర్యలు తీవ్ర రూపం దాల్చనున్నాయా అన్నది ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి సీఎం కి కూడా అలర్ట్ చేయడం జరిగిందనేసి సమాచారం అందుతుంది యామిని. అయితే కళ తీర ప్రాంత ప్రజలకు సంబంధించి ఎలాంటి రక్షణ చేపట్టారు అధికారులు? ఇప్పటి వరకు ఎటువంటి రక్షణ అంటే ప్రజలు ప్రాణాభయంతో అటు ఇటు పరిగెత్తుతున్నారనేటువంటి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ అన్నది చలి ప్రాంతం. ఇప్పుడు కూడా అంటే ఈ ఢిల్లీ ఈ నార్త్ ఇండియాలో వచ్చేసేసి ఇప్పుడు కూడా ఢిల్లీ ఇటువంటి పరిసరాల్లో కూడా చలి ప్రాంతంతో ఇప్పుడు కూడా ఉన్నది. ఒకవైపు వరద ఉధృతి, తర్వాత కుటుంబాలంతా కూడా నీటి ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళడము, ఎవరికి వారు అంటే ఎవరు రక్షిస్తారా అనేసి సహాయ కొరకు ఎదురు చూస్తున్నారని కొంత సమాచారం అందుతుంది. కానీ చాలా మటుకు మాత్రము నీటి ప్రవాహంలో వాళ్ళు అక్కడ అంటే నీటి ఉధృతికి చాలా కుటుంబాలు కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయని తెలుస్తుంది. దాదాపు 10ల సంఖ్యలు కాదు 100ల సంఖ్యలో మనము ఈ ప్రవాహంలో కొట్టుకుపోయారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కళ.